అందరికీ వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్య ధ్యానం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. మనము బైబిల్ గ్రంథం నుంచి అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చదవండి, చూడండి, వినండి. అందులో కొన్ని మాటలు చదువుకుందాము. లోకసువార్త నుంచి 18వ అధ్యాయము 9, 10, 11, 12, 13, 14 వచనం వరకు చూడండి, చదవండి. అందులో దేవుడు మనకు అక్కడ ఉపమాన రీతిగా ఆ శిష్యులకు కానీ శరీరధారిగా ఉన్నప్పుడు బోధిస్తూ ఉన్నాడు అన్నట్టు. పరిచయుడు సుంకరి దేవాలయానికి వెళ్ళేవారు అన్నట్ట. పరిచయుడు సుంకరి ప్రార్థించడానికి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థనలో అక్కడ పరిచయుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో దేవుడు అక్కడ శిష్యులకు అందరినీ బోధిస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ చూడండి, పరిచయుడు తను హెచ్చించుకుంటూ తను ఇతరులను ఎత్తిపరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పాపిని అనుకుంటా, దేవా నేను వాళ్ళు వ్యభిచారాలు చేసేటోళ్ళ లెక్కలు కాకుండా, నేను చోర్ల లెక్కలు కాకుండా, దొంగతనం చేయకుండా, నేను వారంకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగం 10వ వంతు దశంభాగం కూడా ఇస్తున్నా ఏసయ్య, నేను చేసి నీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను, నీతిగా ఉన్నాను, నీతిగా నేను ఆరాధిస్తున్నా, నేను అని ఎంతగానో ఆయన పొగుడుకుంటా ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు. ఆ ప్రార్థనలో ఇతరులను తప్పులు ఎత్తుపరుచుకుంటా ఆయన ప్రార్థన, నేను వాళ్ళు తప్పు చేసిరు, వీళ్ళు తప్పు చేసిరు, వాళ్ళు తప్పు చేసినట్టు నేను లేను, వీళ్ళు తప్పు చేసిరు కదా నేను అట్లా లేను అంటే, తప్పు చేసినవో లేదా అది దేవునికి తెలుసు, నీలో పాపం ఉందో లేదా మంచిగా ఉందో లేదా అది దేవునికి తెలియాలి, నీది నీకు తెలియదు కాదు, నేను నా అంతలో నేను ఎంతగానో నీతి మంత్రాలు, నేను మంచిదాన్ని అనుకోను. కానీ ఎవ్వరం ఈ లోకంలో మనము నీతి మంత్రము కాము, అందరము పాపులమే, తల్లి గర్భం నుంచి మనం అందరము పాపులమే. కాబట్టి దేవుడే ఆయన నీతి మంత్రుడు, పరిశుద్ధుడు, ఆయన దగ్గరనే మనకు పాప క్షమాపణ ఉంది, ఆయన దగ్గరనే మనకు సర్వ మానవులకు ఆయన రక్తంతోనే మనల్ని పరిశుద్ధపరిచిండు, రక్తము సర్వ మానవులకు చిందించిండు. ఆయన ఆఖరి బొట్టు వరకు ఆయన మన కొరకు త్యాగాన్ని చేసిండు. కాబట్టి మనము పరిశుద్ధులము ఎప్పటికీ కాము. ఆయన ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి. దేవుడే మనల్ని నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి అని దేవుడే మనల్ని తీర్పియాలి, మనల్ని చెప్పాలన్నట్టు. మనము నువ్వు పాపివి, నేను పాపి, నువ్వు పరిశుద్ధుని, అట్లా మనం మానవులు, మనము ఈ లోకంలో సర్వ మానవుల శరీరధారి ఉన్న కాడికి ఏదో రీతిగా మనం ఏదో తప్పులు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు కదా, మనం చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉండాలంటే, మనము ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన మనము జాగ్రత్తగా చేయాలన్నట్టు. నువ్వు ఇతరులను చూసి ప్రార్థన చేయొద్దు. నువ్వు దేవుడు నిన్ను ఎంతగా గొప్పగా ఆశీర్వదించి, నువ్వు ధనవంతునిగా నీకు ఆశీర్వదించి నీకు మంచి స్థితిలో ఉంచి నీకు ఇచ్చిండు కదా, నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. దేవుడు ఎంతెంత నేను ఆశీర్వదించిండు కదా, ఆశీర్వదించినప్పుడు దేవుడు నువ్వు దయ పొందుకోవాలి, కృప పొందుకోవాలి, ప్రేమ కలగాలి. దేవుని మీద ఆయన నీ పైన ప్రేమ కలగాలన్నట్టు. అట్లా నువ్వు ప్రార్థన చేయలే. నువ్వు ఇతరుల గురించి వాళ్ళ తప్పులు, ఎవరు తప్పులు చేసినా అది దేవునికి తెలుసు. ఎవరెవరు తప్పు చేస్తున్నారు, ఎవరు చేస్తలేరు దేవునికి తెలుసు. దేవుడు అది చూసుకుంటూ దేవుడు క్షమిస్తాడు. దేవుడే అది తీర్పు తినాలని వాళ్ళు చేశారు, దేవుడు చేస్తాడు. కానీ మనలో ప్రార్థన ఎట్లా అంటే క్షమాపణతోనే ఉండాలి, తగ్గింపుతోనే ఉండాలి ప్రార్థన. మనం ఇతరులకు వెచ్చించుకునేటట్టుగా మనము చేసుకోవద్దు అన్నట్టు. ఇక్కడ సుంకర్ అయితే చూడండి, బయట ఇలవాడి దూరంగా ఇలవాడి ఆకాశం వైపు కన్నులు ఎత్తి, దేవా నేను పాపిని అని రొమ్ము కొట్టుకొని గట్టిగా దేవుని ప్రార్థిస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన ఇతరుల ప్రార్థన ఎత్తి పొడుచుకుంటా నా పాపులు ఆలు ఇదాన్ని అనుకుంటూ చేస్తున్నాను. నేను వారంకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, దశంభాగం ఇస్తున్నా మంచిదే, నువ్వు అన్ని చేస్తున్నా మంచిగా, నీతిగా ఉన్నావు, కరెక్ట్ మంచిదే. కానీ ఇతరులను పోల్చుకొని నువ్వు ఎప్పుడూ దేవుని ప్రార్థించొద్దు, ఆరాధించొద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా ఇది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, దేవా నేను పాపిని, నన్ను కనుకరించి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయలేను. నువ్వు దేవుని సన్నిధిలో మనం అందరము, దేవుని సన్నిధిలో ఆయన పిల్లల కాటికి అందరం ఆయనకు సమానం. కాబట్టి మనం అందరం తగ్గించుకోవాలి. ఒకరికొకరు మనం తగ్గించుకుంటేనే దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు. అక్కడ సుంకాన్ని హెచ్చింపజేసిండు, ఈయన నీతిమంతుడు అని తీర్చబడి ఆయన ఇంటికి వెళ్తాడు. ఇక్కడ పరిచయుడు చూడండి, అంత ప్రార్థన చేసిన అన్ని ఇచ్చి అన్ని చేసినా కానీ నీ ప్రార్థనలు వెతికదా ఎట్లా ఉన్నది నీ ప్రార్థన, పునీకరించేటట్టు అట్లా భేషంగా ఇట్లా వినడానికైనా కానీ ఇప్పుడు ప్రార్థన ఎట్లా చేస్తున్నావు అంటే, నేను గొప్పగా అది అన్నట్టుగా చూపెట్టడానికి ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, వినడు కూడా. ఇట్లా సుంకరి వల్లే మనము చిన్న ప్రార్థన అయినా సరే మనము తగ్గించుకొని దేవునిలో మనం తగ్గించుకోవాలి. దేవుడు ఆయన తాను ఎంతగానో శరీరధారికి వచ్చినప్పుడు ఎట్లా తగ్గించుకున్నాడు, ఎంత మహారోదన వేదన పడ్డాడు, ఎన్ని నిందలు అవమానం పాల్పడ్డాడు, తండ్రి దగ్గర అంత
అంతగా తగ్గించుకొని దేవునితోని అంతంత దగ్గర ఉండి అంత ప్రార్థన చేసిను. అదొక మాదిరికరంగా మనకు కూడా దేవుడు శరీరధారిగా ఉండి ఆయన కూడా శ్రమలు పడ్డాడు, తండ్రిని ప్రార్థించిండు. శ్రమలలో కూడా దేవుని తండ్రిని ఆరాధించిండు. మనం కూడా ఈ లోకంలో మానవులమే కదా, శరీరధారిగా ఉన్నాం కదా, మనం కూడా కష్టాలు రావాలి. మనలో మనకు రాకపోతే కష్టాలు ఇంకెవరికి వస్తాయి? మనము జంతువులకి మన కష్టాలు వస్తాయా చెప్పండి? రావు కదా. అవి మనము మనుషులం కాబట్టి మనకు కష్టాలు వస్తాయి. తట్టుకునే శక్తి మనము ప్రార్థన చేస్తే దేవుడు అవన్నీ మనకు తట్టుకునే శక్తి ఇస్తాడు, మనకు ధైర్యం ఇస్తాడు. మనల్ని ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా మనం బ్రతకాలో దేవుడు అవన్నీ మనకి జ్ఞానం ఇస్తాడు, నేర్పిస్తాడు అన్నట్టు. ఆయన జీవం గల యేసయ్య, ఆయన జీవం గల మాటలు మనము ధ్యానించినప్పుడు, విన్నప్పుడు మనకు మహాబలమైన శక్తి మనకు వస్తుంది. మహాబలమైన శక్తివంతమైన ఆత్మశక్తి మనము పొందుకుంటాం అన్నట్టు. అటువంటి వారుగా మనం ఉండాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్త ఉంచుకొని ప్రార్థన చెయ్యాలి. మనము ఇతరులకు ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్ళినవంటే నువ్వు ఎవరికి చిన్న చూపు చూడొద్దు. ఎవరికి పట్ల నువ్వు ప్రార్థన చేసే విషయంలో నువ్వు జాగ్రత్త, నువ్వు తగ్గించుకొని, ఇక్కడ ఏంటంటే తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నప్పుడే నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు ప్రార్థన నువ్వు అన్నీ బాగానే ఉన్నావు, కానీ ఎప్పుడైనా ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే నువ్వు ఎంత భయంగా ఉండాలి, ఎంత భయపడుకుంటా వణుకుంటా ప్రార్థన చేయాలి. తండ్రి ఆయన అగ్ని వంటి యేసయ్య తెలుసా, ఆయన అగ్ని జ్వాలల వంటి మన యేసయ్య, అపరంజమ పోలిన యేసయ్య తెలుసా. అటువంటి యేసయ్య సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన నడవడికలు, మన ప్రవక్త, మనం ఎట్లా జీవించాలి, మనం ఆయన సన్నిధిలో ఎట్లా గదగద వణుకుకుంటా మనం ప్రార్థన చేయాలన్నట్టు. మనము పాపలం కాటికి ఆ దేవుడే మనకు ఈమె నీతిమంతురాలు, ఆ నీతిమంతుడు అని దేవుడే మనల్ని తీర్పు తీయాలి. మనకు దేవుడే మనకు చెప్పాలి. ఆ దేవుని దృష్టిలో మనము మంచి వాళ్ళం ఉండాలి. లోక దృష్టిలో మనం ఎవరికి లోకానుసారంగా దృష్టిలో మనం మంచిగా లేకున్నా సరే ఎవరితోనే అవసరం లేదు మనకు. కానీ అంటే మనుషులం కదా, ఈ మనుషులలో కానీ ఒకరికొకరికి మనం మంచిగా ఉన్నప్పుడే మంచిగా అని అంటారు, తీర్పట్లు ఇస్తారు. కానీ దేవునికి అయితే అట్లా కాదు. అందరము సమానం కాటికి నువ్వు మంచిగా ఉంటేనే మంచిగా, నువ్వు మంచిగా లేకపోతే మంచిగా లేదు. కాబట్టి ఆ విధంగా మనము దేవునిలో నీతిగా న్యాయంగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. తగ్గింపుతోని ప్రార్థన మనము చేసుకునే వారిగా ఉండాలి. దేవుని ఎప్పుడైనా సరే మనము ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వేరేలను ఎప్పుడైనా తన ప్రార్థన మోకరించమంటే వేరేలను ఎప్పుడు నీ తలంపులో నువ్వు తీసుకురావద్దు. వాళ్ళని బయటనే పెట్టేశాను. నీ శ్రమలు, నీ బాధ, నీ కష్టాలు నువ్వు ఆశ్రయించింది దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సుంకరి వాళ్ళని మనము ప్రార్థన చేసే వారికి ఉండాలి. సుంకరిని ఆశ్రయించి నీతిమంతులుగా తీర్చి ఆయనకు ఇంటికి పంపించిన. అదేవిధంగా ఈరోజు మనము సుంకరి పరిచయాల ప్రార్థనలు మనము నేర్చుకుంటున్నాము. మరి ఉపవాస ప్రార్థనలప్పుడు మరి మనం కూడా మన జీవితాలలో ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తాము కాబట్టి మనం సరి చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి నన్ను క్షమించు, నన్ను కాపాడు, నేను తప్పు ఏదైనా చేస్తే నన్ను క్షమించని మనం తగ్గించుకుంటే మనకేమి ఇది కాదు. మనం తగ్గించుకుంటే మనకు దేవుని దగ్గర మనము హెచ్చింపబడతాం. ఇక్కడ మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని దేవుడు మనకు హెచ్చింపజేస్తాడు. నువ్వు నేను తగ్గించుకోని అని అంత ఇదేం ఫీల్ కావద్దు. మనం ఎవరమైనా సరే ఏదన్నా తప్పులు మనం చేసి ప్రార్థనలు ఏమన్నా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని తగ్గించుకొని ప్రార్థన చేసుకుందామండి. ఉపవాస ప్రార్థనలు ప్రతిరోజు ప్రతి దగ్గర, ప్రతి గృహాలలో, ప్రతి మందిరాలలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ప్రార్థనలు దేవుడు ఆయన దీవెనలు ఆశీర్వాదంగా ప్రతి ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డలకు ఆయన బలము, శక్తి, ఆరోగ్యం ఇయ్యాలని కోరుకుంటున్నాను. ప్రతి ప్రార్థనలో ప్రతి ఒక్క మనవులు ఆలకించాలని, నెరవేర్చాలని ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. విన్న వారందరికీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆమేన్.